నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై క్లాసెస్. నేను మీ దండు వెంకటరాములు. ఈ వీడియోలో మనం డిగ్రీ 4th సెమిస్టర్కి సంబంధించినటువంటి సబ్జెక్టు ఎల్ఎంఎస్ సబ్జెక్టు అంటే లీడర్షిప్ మేనేజ్మెంట్ సబ్జెక్టుకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్లను మరియు వాటి ఆన్సర్లను ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ ఒక్క వీడియో చాలు, ఖచ్చితంగా 1000% పాస్ అవుతారు. ప్రతి క్వశ్చన్, ఒక్క క్వశ్చన్ కూడా ఇందులో నుంచి ఎస్కేప్ కాదు, ఒక్క క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఎస్కేప్ కాకుండా ప్రతి క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. మోడల్ పేపర్ను చూపిస్తా, అంటే క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎట్లా వస్తుంది అనేటటువంటిది చూపిస్తా. అట్లాగే ప్రతి క్వశ్చన్కి సంబంధించి తెలుగు మరియు ఇంగ్లీష్ రెండు మీడియాల్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తా. ఈ ఒక్క వీడియో చాలు. తెలంగాణ రాష్ట్రంలో బీఏ, బీకామ్, బీఎస్సీ, బీబీఏ, బీఎస్డబ్ల్యూ, బీసీఏ ప్రతి గ్రూప్ వాళ్ళకి సంబంధించినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉస్మానియా, పాలమూరు, శాతవాహన, కాకతీయ, మహాత్మా గాంధీ, తెలంగాణ అన్ని యూనివర్సిటీలకు ఇది వీడియో యూజ్ అవ్వడం జరుగుతుంది. లీడర్షిప్ మేనేజ్మెంట్ స్కిల్స్ అనేటటువంటిది కొందరికి కొన్ని కాలేజ్ వాళ్ళు ఎంచుకోకపోవచ్చు. వాళ్ళకు యూనివర్సల్ హ్యూమన్ వాల్యూస్ అనేటటువంటిది డిఫరెంట్ క్వశ్చన్లకు సంబంధించినటువంటి సిలబస్ ఉండొచ్చు. మీరు క్రాస్ చెక్ చేసుకున్నాక వినండి, మ్యాక్సిమం ఇదే ఉంటుంది. ఇప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్లను చూసి దాని తర్వాత ఆన్సర్లని చూద్దాం. ఇంపార్టెంట్ క్వశ్చన్లను చూడండి, మీకు అన్ని క్వశ్చన్లు ఒకేలాగా ఉంటాయి. ఆ క్వశ్చన్లకు సంబంధించినటువంటి ఆన్సర్లు కూడా మీరు ఒకటే రకంగా నేర్చుకున్నా సరే క్వశ్చన్ని మీరు ఐడెంటిఫై చేసి దానికి సంబంధించినట్లుగా మీరు రాస్తారంటే సరిపోతుంది. ఇది ఒక సెక్ ఎగ్జామ్ కాబట్టి జనరల్గా రాసినా కూడా పాస్ అవుతారు. సో ఎక్స్ప్లెయిన్ వేరియస్ సెల్ఫ్ మేనేజ్మెంట్ స్కిల్స్, వివిధ స్వీయ నిర్వహణ నైపుణ్యాలను వివరించండి. హూ ఈజ్ లీడర్, నాయకుడు అంటే ఎవరు? వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ యాన్ ఎఫెక్టివ్ లీడర్, అంటే సమర్థవంతమైన నాయకుని లక్షణాలు ఏమిటి? హూ ఈజ్ యాన్ ఐడియల్ లీడర్ అకార్డింగ్ టు యూ, ఎక్స్ప్లెయిన్ ద ఫీచర్స్ యూ థింక్ ఏ గుడ్ లీడర్ మస్ట్ ప్రాసెస్, మీ ప్రకారం ఆదర్శ నాయకుడు ఎవరు? ఒక మంచి నాయకుడికి ఉండాల్సినటువంటి మీరు భావించేటటువంటి లక్షణాలను వివరించండి. ఎక్స్ప్లెయిన్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లీడర్షిప్ స్టైల్స్, అంటే వివిధ రకాల నాయకత్వ శైలులను వివరించండి. లీడర్స్ ఆర్ నాట్ బర్న్ టు మేడ్, అంటే నాయకులు పుట్టుకంతో ఉండరు అనేటటువంటి ప్రకటనతో మీరు ఏకీభవిస్తారా, అవునా కాదా అనేటటువంటి దానికి కారణాలు ఎస్ ఆర్ నో అనేటటువంటిది ఈ స్టేట్మెంట్. లీడర్స్ ఆర్ బర్న్ నాట్ మేడ్ అనేటటువంటిది. లిస్ట్ అవుట్ ద ట్రేడ్స్ అండ్ కాంపిటెన్స్ ఆఫ్ ఎన్ ఎంటర్ప్రెన్యూర్, అంటే వ్యాపారవేత్త యొక్క లక్షణాలు మరియు సామర్థ్యాలను జాబితా చేయండి. అట్లాగే వాట్ ఆర్ ద ఫ్యూచర్స్ ఆఫ్ ఇన్నోవేటివ్ లీడర్షిప్, అంటే ఇన్నోవేటివ్ లీడర్షిప్ యొక్క లక్షణాలు ఏమిటి? వాట్ డూ యూ మీన్ బై ఛాలెంజ్, హౌ టు కన్వర్ట్ ద ఛాలెంజెస్ ఇంటూ ఆపర్చునిటీస్, ఛాలెంజ్ అంటే ఏమిటి, సవాళ్లను అవకాశాలుగా మార్చుకోవడం ఎలా? అట్లాగే హౌ డు లీడర్స్ సెయిల్ త్రూ ద సిచ్యువేషన్, నాయకుని పరిస్థితిని ఎలా అధిగమించాలి? గివ్ యాన్ ఎగ్జాంపుల్ కరెంట్ సినారియో అని చెప్పి క్వశ్చన్. అట్లాగే ఎమ్యూనరేట్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎథిక్స్ ఇన్ ద పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ ఆఫ్ ఇండివిజువల్స్, అంటే వ్యక్తి యొక్క వృత్తి జీవితంలో నైతిక ప్రాముఖ్యతను తెలపండి. ఏంటి? ఎథిక్స్ గురించి తెలపండి, నైతిక అంశాల గురించి. వాట్ ఆర్ ద డిఫరెన్స్ స్టైల్స్ ఆఫ్ లీడర్షిప్, నాయకత్వ విభిన్న శైలులు, ఇంతకుముందు వచ్చినటువంటి క్వశ్చన్. అట్లాగే లిస్ట్ అవుట్ ద టైప్స్ ఆఫ్ ఎంటర్ప్రైనర్షిప్, అంటే ఎంటర్ప్రైనర్షిప్ రకాలను తెలపండి. హౌ డూ యూ కంపేర్ ద ఆర్టిఫిషియల్ అండ్ హ్యూమన్ ఇంటెలిజెన్స్, హౌ దోస్ టూ కెన్ బి సెన్సిటైజ్డ్, అంటే మీరు కృత్రిమ మరియు మానవ మేధస్సును ఎలా పోల్చుతారు, ఈ రెండుటి గురించి ఎలా సంశ్లేషణ చేస్తారు, సింథసైజ్ ఎట్లా చేస్తారు అనేటటువంటిది. విత్ యువర్ ఓన్ ఎగ్జాంపుల్ హౌ టు ట్రాన్స్ఫర్ ఛాలెంజెస్ ఇంటూ ఆపర్చునిటీస్, ఛాలెంజెస్ ఆపర్చునిటీస్ ఎట్లా అనేటటువంటిది మీకు 7th క్వశ్చన్ అదే, మరియు 13th క్వశ్చన్ అదే. రైట్ డౌన్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ మోరల్స్ అండ్ ఎథిక్స్, ఇంతకుముందు ఓన్లీ ఎథిక్స్ నైతికత గురించి వచ్చింది, ఇప్పుడు మోరల్స్ అనేటటువంటిది కూడా అడుగుతున్నాను అనమాట. పర్సనల్ లైఫ్లో నైతికత మరియు నైతికత జీవితం, మోరల్స్ అన్న ఎథిక్స్ అన్న రెండు ఒకటే. డిఫరెన్స్ బిట్వీన్ లీడర్షిప్ అండ్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్, అంటే కామన్గా వచ్చేటటువంటి క్వశ్చన్. సో ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్లు. ఇప్పుడు మోడల్ పేపర్ని చూద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అనేటటువంటిది ఒక్కొక్క యూనివర్సిటీకి ఒక్కొక్క రకంగా ఉంటుంది. 40 మార్కులకు గాను కొన్ని యూనివర్సిటీలకు ఉంటే 50 మార్కులకు గాను కొన్ని యూనివర్సిటీలకు ఉండడం జరుగుతుందన్నమాట. సో గంటన్నర టైం అనేటటువంటిది ఉంటుంది. గంటన్నర టైంలో పార్ట్ ఏ మరియు పార్ట్ బి అని ఇవ్వడం జరుగుతుంది. పార్ట్ ఏలో మ్యాక్సిమం 4 క్వశ్చన్లు ఇచ్చి ఎనీ 2 క్వశ్చన్స్ రాయమంటాడు. పార్ట్ బిలో కూడా 6 ఆప్షన్తో ఉండేటటువంటి 4 క్వశ్చన్లు వస్తాయి, ఎనీ 2 రాయమని అడగడం జరుగుతుంది అనమాట. సో ఇది గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. పార్ట్ బిలో 30 మార్కులు మరియు పార్ట్ ఏలో 20 మార్కులకు గాను ఉండడం జరుగుతుంది అనమాట. ఇక్కడ ఎనీ 4 అంటే 4 5 ప్రతి ప్రశ్నకు 5 మార్కులు. ఇక్కడ ఎనీ 2 అంటే 15 ఈ విధంగా 30 మార్క్స్ అనేటటువంటి ఉంటుంది. ఇంకా 40 మార్కుల వాళ్ళకు ఉంటే ఇక్కడ పార్ట్ ఏలో 10 మార్క్స్ మరియు పార్ట్ బిలో
30 మార్క్స్ ఈ విధంగా ఉండడం జరుగుతుంది. అంటే పాలమూరు వాళ్ళకు ఒక రకంగాను, ఉస్మానియా వాళ్ళకు ఒక రకంగాను ఉండడం జరుగుతుంది. ఉస్మానియా వాళ్ళకైతే బేసిక్గా 50 మార్క్స్కు 1.5 అవర్ టైంతో ఉంటుంది, గుర్తుంచుకోండి. సో ఇక్కడ లీడర్షిప్ మరియు మేనేజ్మెంట్ అంటే ఏమిటి, అసలు ప్రాథమికంగా ఈ భావన మీకు తెలిస్తానంటే మీరు ఎటువంటి క్వశ్చన్ వచ్చినా కూడా రాయగలుగుతారు. సో లీడర్షిప్ అంటే ఏంటంటే నాయకత్వం అనేటటువంటి కాన్సెప్ట్, మరియు మేనేజ్మెంట్ అంటే నిర్వహణ అనేటటువంటి కాన్సెప్ట్. సో మీకు ఫండమెంటల్గా ఒక చిన్న అంశం చెప్తా చూడండి. లీడర్షిప్ అనేటటువంటిది దీంట్లో ఖచ్చితంగా మనిషి మాత్రమే ఉంటాడు. మేనేజ్మెంట్లో మనిషే ఉండొచ్చు, మిషనే ఉండొచ్చు, డబ్బే ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, ఒక ఆబ్జెక్ట్ కూడా ఉండొచ్చు. లీడర్షిప్లో ఖచ్చితంగా మనిషి మాత్రమే ఉండగలుగుతాడు. సో ఇప్పుడు నరేంద్ర మోడీ యొక్క బాధ్యతను నరేంద్ర మోడీ గారే నిర్వహించగలుగుతారు. కానీ నరేంద్ర మోడీ యొక్క బిల్లుని ప్రవేశపెట్టినాక ఆ ఫైనాన్షియల్ స్టేటస్ని ప్రతి స్టేట్కు కంట్రిబ్యూట్ చేసే దాంట్లో అక్కడ నరేంద్ర మోడీ అయినా ఉండొచ్చు, నరేంద్ర మోడీ అసిస్టెంట్స్ అయినా ఉండొచ్చు, సెంట్రల్ మినిస్టర్స్ ఎవరైనా ఉండొచ్చు, అక్కడ డిఫరెంట్, దాని గురించి పట్టించుకోవద్దు. కానీ లీడర్షిప్లో ఒక పర్సన్, ఒక సెట్ ఆఫ్ పర్సన్స్, అంటే ఒక 2-3 పర్సన్స్ ఇట్లా ఉండడం జరుగుతుంది. ఇక్కడ లీడర్షిప్ అంటుండ్రు పర్టికులర్గా కాబట్టి ఒక పర్సన్, వివిధ గ్రూప్ పీపుల్స్ ఎవరైతే ఉంటారో ఒక వ్యక్తి మిగతా అందరు ప్రజల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడమే నాయకత్వం. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఒక రకంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, కేసీఆర్ గారు ఒక రకంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, రేవంత్ రెడ్డి గారు ఒక రకంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, సత్య నాదెళ్ల గారు ఒక రకంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. అట్లాగే సచిన్ టెండూల్కర్, ధోని, విరాట్ కోహ్లీ ఇటువంటి వాళ్ళు ఒక్కొక్క రకంగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు. అంటే వాళ్ళు ఇప్పుడు క్రికెట్ అవుతుంది అనుకోండి, అందరు ఒక జట్టుగా ఉన్నప్పుడు గేమ్ స్టార్ట్ అవుతున్నప్పుడు రౌండ్గా ఏర్పడి వాళ్ళ క్యాప్టెన్ ఎవరైతే ఉంటారో ఆ పర్సన్తో చర్చిస్తారనమాట. సో ఇక్కడ లీడర్షిప్ అనేటటువంటి దాంట్లో చూడండి, మీరు బిజినెస్కి సంబంధించి వస్తే బిజినెస్ మ్యాన్ అని పిలవడం, మరియు స్పోర్ట్స్ అయితేనంటే ప్లేయరు, క్యాప్టెన్ అని పిలవడం, మరియు పాలిటిక్స్ అయితేనంటే పొలిటీషియన్ అని చెప్పి పిలవడం, మరియు వాటికి హోదాలు సీఎం, పిఎం, గవర్నర్, రాష్ట్రపతి, ఈ విధంగా లీడర్షిప్స్ అనేటటువంటివి డిఫరెంట్గా ఉండడం జరుగుతుంది. సో మేనేజ్మెంట్ అనేటటువంటిది నిర్వహణ. ఇప్పుడు పొలిటికల్ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్ కంటే ముందు ఒక 2 రోజుల నుంచి డబ్బు వంచుతారు కదా, అదంతా మీకు ఫండమెంటల్గా జస్ట్ చెప్తున్నాం. ఆ డబ్బు నిర్వహణ అనేటటువంటిది అంతా ఏంటి, ఒక మేనేజ్మెంట్. మరియు క్యాప్టెన్ వీళ్ళందరూ ఎవరైతే లీడర్స్ ఇదంతా ఉండి ఒక గేమ్ స్టార్ట్ చేయాలనుకున్నారు అనుకోండి, అక్కడ వాటర్ ఫెసిలిటీ, కరెంటు, ప్లేయర్స్, అక్కడ గ్రౌండు, అక్కడ ఉండేటటువంటి ఫర్నిచర్స్, అక్కడ ఉండేటటువంటి ఫుడ్డు, అట్లాగే షెల్టర్, ఇవన్నిటిని ఆలోచించడం ఏంటంటే మేనేజ్మెంట్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. సో మీకు అర్థమైంది కదా లీడర్షిప్ అంటే ఏంటి, మేనేజ్మెంట్ అనేటటువంటిది ఏంటి అనేటటువంటిది. లీడర్షిప్ అంటేనంటే ఇన్ఫ్లుయెన్స్ చేయడం అని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఆన్సర్లోకి వెళ్దాం. అట్లాగే డిఫరెన్స్ బిట్వీన్ లీడర్షిప్ అండ్ మేనేజ్మెంట్ అనేటటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్. మీకు క్వశ్చన్ ఎట్లా వచ్చినా వీటి ఆన్సర్ తెలిసినంటే సరిపోతుంది. ఏ లీడర్ ఏ పర్సన్ హూ ఇన్ఫ్లుయెన్స్ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ టువర్డ్స్ ద అచీవ్మెంట్ ఆఫ్ గోల్స్. దస్ లీడర్షిప్ ఈజ్ ఏ ప్రాసెస్ whereby an individual influence a group of individuals to achieve a common goal అనేటటువంటిది. మేనేజ్మెంట్ చూడండి, మేనేజ్మెంట్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ కోఆర్డినేటింగ్ పీపుల్ అండ్ అదర్ రిసోర్సెస్ టు అచీవ్ ద గోల్స్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. ఇక్కడ లీడర్ అంటే ఇన్ఫ్లుయెన్స్, మేనేజ్మెంట్ అంటే కోఆర్డినేషన్, ఆర్గనైజేషన్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఒక లక్ష్యం దిశగా ఒక వ్యక్తి ఒక సమూహాన్ని ప్రభావితం చేయడం, లేదా ఒక లక్ష్యం దిశగా ఒక సమూహాన్ని వ్యక్తుల ద్వారా ప్రభావితం చేయడం అనేటటువంటిది ఏంటంటే లీడర్షిప్. అక్కడ ఒక నాయకుడు ఉంటాడు, ఆ నాయకుడు తన ఐడియాలజీని వివిధ వ్యక్తుల ద్వారా తన లక్ష్యాన్ని సాధించడానికి ప్రయత్నం చేస్తాడు. ఇక నిర్వహణ అంటే ఏంటంటే ఒక లక్ష్యానికి ఎంచుకున్నప్పుడు వివిధ వ్యక్తులు సాధించడానికి అక్కడ వనరులు, ఆ వనరుల యొక్క సమన్వయమే నిర్వహణ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. హూ ఈజ్ లీడర్ అంటే ఎవరు, ఇన్ఫ్లుయెన్స్ చేసేటటువంటి వ్యక్తి. అది ఒక వ్యక్తినా, ఒక గ్రూప్నా, ఒక సమూహాన్నే, ఒక అచీవ్మెంట్ గురించి, ఒక గోల్ గురించి, ఒక సక్సెస్ని సాధించడానికి చెప్పేటటువంటి వ్యక్తి. మరియు మేనేజ్మెంట్ అంటే ఏంటి అంటే రీసోర్సెస్, అక్కడ ఉండేటటువంటి ఆర్గనైజేషన్. సో ఇటువంటి ప్రశ్నలు మీకు కొంత కంటెంట్ తెలుసు కాబట్టి మీరు
వాటికి సంబంధించి ఇప్పుడు లీడర్ గురించి రాస్తున్నారు అనుకోండి, ఈ విధంగా స్టార్ మార్క్స్ పెట్టి ఒక 7-8 కంటిన్యూగా రాయాలన్నమాట. రాసి దాని తర్వాత ఫస్ట్లో కొంత ప్యాసేజ్ రాయాలి, లాస్ట్లో కొంత ప్యాసేజ్ రాయాలి. ఈ ప్యాసేజ్ పైన ఉండేటటువంటి ప్యాసేజ్లను చెక్ చేయకుండా ఎగ్జామినర్ మీకు మధ్యలో ఉండేటటువంటి మెయిన్ వర్డ్స్నే చూస్తాడు. ఈ పైన కింద ఉండేటటువంటి ప్యాసేజ్లను ఎందుకు రాయాలి అంటే పేపర్ ఎక్కువ కనిపించడానికి అనమాట. సో మీరు ఇదే కంటెంట్ని ఇక్కడ పాయింట్ల రూపంలో రాయండి, తిరిగి అదే కంటెంట్ని మీరు ప్యాసేజీల రూపంలో కూడా రాయండి. ఎందుకంటే మీరు కనీసం పాస్ కావడానికి చెప్తున్నాను అనమాట. సో డిగ్రీలు అన్న కనీసం అయిపోగొట్టుకోండి. డిగ్రీలు అయిపోయిన తర్వాత డిగ్రీ అయిపోయిన తర్వాత బయట అని బయట తిరగండి. సో వాట్ ఈజ్ మేనేజ్మెంట్ అనేటటువంటిది చూడండి. బ్యాక్లాగ్స్ పెట్టుకోకుండా మీరు కూడా మీ సబ్జెక్టులను మేనేజ్మెంట్ చేసుకోండి. సో నాయకత్వం మరియు నిర్వహణకు మధ్య భేదాలు అనేటటువంటివి చూద్దాం. చాలా కామన్గా ఉండేటటువంటివి ఉంటాయి, కొన్ని డిఫరెంట్ ఉంటాయి, వాటిని చూద్దాం. సో మొదట ఫోకస్ ఆన్ పీపుల్ అంటే ఒక లీడర్ తన లాంటి ఐడియాలజీ ఉన్నటువంటి ప్రజలను సమూహపరచడం. అంటే కేసీఆర్ గారు బీఆర్ఎస్ కార్యకర్తలను సమూహపరచడమే ఆయన యొక్క లీడర్షిప్. మేనేజ్మెంట్ ఏంటి? ఫోకస్ ఆన్ థింగ్స్ అంటే బీఆర్ఎస్ కార్యకర్తలు ఉత్సాహంగా ఉండడానికి పొలిటికల్ యాక్టివిటీస్ కావచ్చు, సభలు కావచ్చు, బహిరంగ సభలు కావచ్చు, లేదంటే వాళ్లకు మనీ డిస్ట్రిబ్యూషన్ కావచ్చు, వాళ్ళకు సంబంధించినటువంటి కార్యకర్తల యొక్క హక్కులను కాపాడడం, మరియు వాళ్ళకంటూ కొంత ఇన్సూరెన్స్లు ఇవ్వడం, వాళ్లకు ఏదైనా యాక్సిడెంట్ అయితే కొంత సహకారం చేయడం, ఇటువంటివన్నీ అక్కడ మేనేజ్మెంట్ కిందికి రావడం జరుగుతుంది. ఒక సభ పెడితే ఆ సభకు వాళ్ళందరూ పనిచేసే విధంగా ఉంటుంది. వాళ్ళందరినీ పనిచేసే విధంగా లీడర్షిప్ అనేటటువంటిది ఎంచుకుంటుంది, లీడర్షిప్ అనేటటువంటిది తయారు చేస్తుంది. సో క్రియేట్స్ ఏ విజన్ మరియు ఎగ్జిక్యూట్స్ ఏ ప్లాన్. మేనేజ్మెంట్లో ఒక ప్లాన్ ఉంటుంది, అంటే ఒక రకమైనటువంటి ప్రాసెస్, ఒక లైన్ మీద ఇప్పుడు చీమల బారు ఎట్లా ప్రయాణిస్తుంది అనేటటువంటిది ఒక ప్లాన్ ప్రకారం జరుగుతుంది. ఒక బిల్డింగ్, ఒక ఆర్కిటెక్ట్ ఎలా కట్టాలి అనేటటువంటిది ఒక ప్రీ ప్లాన్ ఉంటుంది. కానీ లీడర్షిప్ ఏంటి? ఒక విజన్. లీడర్షిప్లో ఎక్కువ మొత్తంలో మాటలే ఉంటాయి. మీకు జస్ట్ చెప్తున్నా, లీడర్షిప్ అంటే ఆ వ్యక్తి వివిధ సమూహాలని తన వాయిస్ ద్వారానో, తన టెక్స్ట్ ద్వారానో, తన రాత ద్వారానో ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాడు. ఇప్పుడు నటీనటులు ఉండరు అనుకోండి, వాళ్ళు తన అభినయాల ద్వారా, యాక్టింగ్ ద్వారా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. మరియు మంచి రైటింగ్ ఉన్నటువంటి పెయింటింగ్స్ వేసేటటువంటి వ్యక్తులు ఉన్నారు అనుకోండి, వాళ్ళ పెయింటింగ్స్ ద్వారా ఏం చేస్తారు? వివిధ సెట్ ఆఫ్ పీపుల్స్ని, ఆ విధంగా పెయింట్ వేసేటటువంటి పీపుల్స్ని అట్రాక్ట్ చేస్తారు. ఇక్కడ ఓవరాల్గా కళ మరియు కళ యొక్క సౌందర్యం మాత్రమే లీడర్షిప్లో ఉండడం జరుగుతుంది. కానీ మేనేజ్మెంట్లో డబ్బు ఉంటుంది, ప్లాన్ ఉంటుంది, వనరులు ఉంటాయి, ఇటువంటివన్నీ గుర్తుపెట్టుకోండి. అట్లాగే లుక్స్ ఇన్ టు ద ఫ్యూచర్ అంటే కొత్త తరం ఎట్లా ఉండాలి అనేటటువంటి దాని మీద ఫోకస్గా ఉంటుంది అనమాట. సో ఫోకస్డ్ ఆన్ ద ప్రజెంట్, ఇప్పుడున్నటువంటి దాంట్లో అన్నం ఎట్లా సంపాదించుకోవాలి, ఎట్లా తినాలి అనేటటువంటిది మేనేజ్మెంట్. సో రేపు ఫ్యూచర్లో నేను గొప్ప రైటర్ కావాలి, నేను గొప్ప యూట్యూబర్ కావాలి అనేటటువంటిది అంతేంటి? లీడర్షిప్. ఇక్కడ ఇప్పుడు అన్నం దీనికి ఏముందిరా అయ్యా, కూరగాయలు ఏమున్నాయి మీ ఇంట్లో అనేటటువంటిది చూడడం ఏంటంటే మేనేజ్మెంట్. అట్లాగే ఎంపవర్స్ మరియు కంట్రోల్స్. ఎంపవర్స్ అనేటటువంటి శక్తులను ఎట్లా తీసుకోవాలి అనేటటువంటిది, మరియు కంట్రోల్స్ ఇక్కడ నాకు గీ వనరులు మాత్రం ఉన్నాయి, నేను ఇంత పరిధిలోనే ఉండాలి అనేటటువంటిది మరొకటి. ఇక్కడ డెవలప్ చేంజెస్ అంటే నువ్వు ఒక క్రికెట్ ఆడుతున్నావు అనుకో, నువ్వు సక్సెస్ కావడానికి నువ్వేమేమి చేంజెస్ చేసుకోవాలి, అది లీడర్షిప్ కిందకి వస్తుంది. ఇక్కడ మేనేజెస్ చేంజ్ అంటే నువ్వు ఆ చేంజ్ చేయడం అనేటటువంటివి, ఇప్పుడు నీకు ఈ గ్రౌండ్ సరిపోతలేదు, వేరే గ్రౌండ్లో పోయి ఆడాలనుకుంటున్నావు, కానీ నీ వద్ద డబ్బులు లేవు రోజు వెళ్ళి రావడానికి, అక్కడ నీ చేంజ్ అనేటటువంటిది మేనేజ్మెంట్ జరుగుతుంది అనమాట. సో ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ జరుగుతుంది, ఇక్కడ అథారిటీ, ఒక బోర్డు అనేటటువంటిది ఉండవచ్చునని చెప్పి గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. సో సోదిగా రాయకుండా పాయింట్స్ వైజ్గా నేను చూపిస్తున్నటువంటి స్క్రీన్ మీద ఉన్నటువంటి వీటిని రాయండి. సో నాయకత్వము మరియు నిర్వహణ మధ్య భేదాలు అనేటటువంటివి ఏంటంటే, నాయకత్వం ఒక ఫోకస్గా, ఒక విజన్గా, ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ శక్తిని తమలో చేంజ్ చేసుకునేటటువంటి స్వభావాలని చూపిస్తుంది. మేనేజ్మెంట్ అంటే ఏంటి? ఇది క్లియర్గా ఒక ప్లాన్ని, కొన్ని థింగ్స్ని, మరియు ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ని, మన చేంజ్లో ఏమేమి మనకు మాత్రమే అవసరం అనేటటువంటి కంట్రోల్ని చూపిస్తుంది అనమాట. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే లీడర్షిప్ స్టైల్స్ అనేటటువంటివి ప్రాథమిక నాయకత్వ నైపుణ్యాలు, లక్షణాలను చూద్దాం. సో ఇక్కడ నాయకత్వానికి లీడర్షిప్లు అనేటటువంటి డిఫరెంట్గా చెప్పిన కదా. సో కొంతమంది లీడర్ అనేటటువంటి వ్యక్తులు
కేవలం మాటల ద్వారా ఉండడం జరుగుతుంది. ఇంకొంతమంది విని వాటిని ఇంప్లిమెంట్ చేసేటటువంటి డెమోక్రాటిక్ లీడర్షిప్ అనేటటువంటిది ఉంటుంది. ఇంకొంతమంది లీడర్షిప్ టాస్క్ లీడర్షిప్ అనేటటువంటిది ఉండడం జరుగుతుంది. ఇంకొంతమంది రిలేషన్షిప్ ద్వారా ఉండడం జరుగుతుంది. ఇంకోటి బ్యూరోక్రాటిక్ సంబంధించినటువంటి అంశాల మీద, మరియు రెండవది చూస్తే ధ్యానం, యోగా అనేటటువంటి అంశాలు, అట్లాగే చెరిస్మాటిక్ అనేటటువంటిది అంటే తన యొక్క వ్యక్తిత్వం అంటే తన యొక్క పోస్చర్ మరియు గెస్చర్ స్కిల్స్ ద్వారా ఉంటాయి. మరియు కొన్ని రకాలు అనేటటువంటిది సర్వెంట్ లీడర్షిప్ అనేటటువంటివి ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి కొన్ని లీడర్షిప్ స్టైల్స్ చెప్తా. ఒక వ్యక్తి మాట్లాడడం ద్వారా ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు, ఇంకో వ్యక్తి తను రాయడం ద్వారా ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు, ఇంకొంతమంది వ్యక్తులు రిలేషన్షిప్, ఇప్పుడు ఆయనకు ఒక షాప్ ఉందనుకోండి, ఆయన ఎక్కువ రిలేషన్షిప్ బయట మెయింటైన్ చేసిండు అనుకోండి, ఆయన దగ్గరికి ఎక్కువ మంది వస్తారు, సంఘంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు వస్తాడు. పలానా సావుకారి, పలానా గుండు బాస్ లలిత జ్యువెలర్స్ని కొనుక్కోవాలేమని చెప్పి ఆయన డబ్బులు ఎవరికి ఈజీగా రావండి అని చెప్పి చెప్పడం ద్వారా ఆయన సమాజంలో ఒక రిలేషన్షిప్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు. అట్లాగే న్యాయ వ్యవస్థమైనటువంటి బ్యూరోక్రాటిక్ ఏదైతే లా ప్రకారం అనేటటువంటి లీడర్షిప్ కూడా ఉంటుంది. పొలిటికల్ గాను, ఎకనామిక్ గాను, అట్లాగే బ్యూరోక్రాటిక్ గాను ఉండడం జరుగుతుంది. మరియు కొంతమంది శాంతంగా ఉండేటటువంటి వాళ్ళు కూడా ఉండడం జరుగుతుంది. రామ్దేవ్ బాబా కావచ్చు, జగ్గి వాసుదేవ్ కావచ్చు, ఇటువంటి వాళ్ళు గుర్తుంచుకోండి. చెరిస్మాటిక్ అంటే వాళ్ళ లీడర్షిప్ విధానాలన్నీ కూడా, ఇప్పుడు ఒక వ్యక్తి రాజకీయ నాయకుడు అనిపించుకోవడానికి ఏం పని చేస్తాడు, తెల్ల బట్టలు వేసుకొని కద్దరు బట్టలు వేసుకొని తిరుగుతాడు అనమాట, తన చరిస్మని చూపిస్తాడు అనమాట. సో ఇక్కడ ఆయన ఇచ్చేటటువంటి అంశాలు చూడండి, మోటివేషన్ అనేటటువంటిది ఇస్తాడు. ఒక లీడర్ అనేటటువంటి వ్యక్తి ఏం చేస్తాడు, మోటివేషన్ని కలిగిస్తాడు, టీం వర్క్ని ప్రేరేపిస్తాడు, అట్లాగే నెగోషియేషన్ని చేయగలుగుతాడు, నెట్వర్క్ని బిల్డ్ చేసుకుంటాడు, టైంని మేనేజ్ని చేసుకోగలుగుతాడు. ఇక్కడ టైం మేనేజ్మెంట్ అనేటటువంటిది మళ్ళీ మేనేజ్మెంట్లో కూడా వస్తుంది. కానీ ఒక లీడర్కి, ఇప్పుడు కేసీఆర్ గారు వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఆయన ఒక సభని ఎంతసేపట్లో ముగించాలనేటటువంటి టైం మేనేజ్మెంట్ ఒక షెడ్యూల్ ఉంటుంది. మరియు సత్య నాదెళ్ల గారు, బిల్ గేట్స్ గారు వచ్చినప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా ఉంటుంది. వాళ్ళ నాయకత్వాన్ని ఎక్కువ ప్రకటించుకోవడానికి, నాయకత్వం మరీ చీప్గా కాకుండా ప్రజలకు అందనట్లు వాళ్ళు టైం మేనేజ్మెంట్ని చూపిస్తారు. మరియు ఆ సమూహాన్ని వాళ్ళు ఏం చేస్తారు, ఎప్పుడు ప్రేరణ కలిగిస్తుంటారు. మనం లేవండి, పదండి, ముందుకు వెళ్ళండి అన్నట్లు వాళ్ళు మోటివేషన్ని ఇస్తారనమాట. సో టీం వర్క్లను బిల్డ్ చేయడం జరుగుతుంది. నెట్వర్క్ స్వయం పరిపాలన అనేటటువంటివి, నెట్వర్క్ బిల్డింగ్, సమయపాలన అనేటటువంటిది చేయడం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, హూ ఈజ్ ఏ లీడర్, వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎన్ ఎఫెక్టివ్ లీడర్. నాయకుడు అంటే ఎవరు, సమర్థవంతమైన నాయకుని లక్షణాలు ఏమిటి. నాయకుడు అంటే చెప్పినా కదా, ఒక పర్సన్ ఒక గ్రూప్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేటటువంటి పర్సన్, ఒక గ్రూపు ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అయ్యేటటువంటి పర్సన్, ఒక లక్ష్య సాధన దిశగా వ్యక్తుల సమూహాన్ని ప్రభావితం చేసే వ్యక్తి నాయకుడు. అందువలన నాయకుడు అనేది ఒక సాధారణ లక్ష్యాన్ని సాధించడానికి ఒక వ్యక్తుల సమూహాన్ని ప్రభావితం చేసే ప్రక్రియ. ఒక నాయకుడు మరొక్కటే పర్సన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఒక బిజినెస్లోకి తీసుకోవచ్చు, పార్ట్నర్షిప్ లాగా. ఒక నాయకుడు ఆయన లాంటి ఐడియాలజీ ఉండి పెద్ద సమూహాన్ని తయారు చేసుకొని, ఇప్పుడు అయోధ్య రామ మందిరం అనేటటువంటిది ఉంటే ఎల్కే అద్వానీ గారు రథయాత్ర చేయడం, ఒక సమూహాన్ని బిల్డ్ చేసిండనమాట. సో ఇది నాయకుడు అనమాట. సో ఏ లీడర్ ఏ పర్సన్ హూ ఇన్ఫ్లుయెన్స్ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ టువర్డ్స్ ద అచీవ్మెంట్ ఆఫ్ ఏ గోల్స్. దస్ లీడర్షిప్ ఈజ్ ప్రాసెస్ వేర్ బై అన్ ఇండివిజువల్ ఇన్ఫ్లుయెన్స్ ఏ గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్ టు అచీవ్ ఏ కామన్ గోల్. అంటే ఒక లక్ష్యం, ఒక లక్ష్యాల సమూహాన్ని చేరుకోవడానికి ఒక వ్యక్తిని ప్రేరణ చేయడం, లేదా అనేక మంది వ్యక్తులను ప్రేరణ చేసేటటువంటి వ్యక్తిని లీడర్, నాయకుడు అని చెప్పి పిలుస్తారు. ఇందులో గల్లన్న ఉండొచ్చు, బాయ్ అన్న ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. లీడర్ అంటే ఇక్కడ జెండర్ కాదనమాట. సో బాయ్స్కి లీడర్ ఇవ్వడం ఇదంతా ఏముండదు, గల్లైన లీడరే, బాయ్ అయినా లీడర్ అనమాట. సో ఇప్పుడు ఒక గేమ్స్ ఆడుతున్నప్పుడు టీమ్ లీడర్ అని పిలుస్తుంటాం, అందులో గర్ల్, బాయ్ ఎవరైనా ఉండొచ్చు అనమాట. నెక్స్ట్ చూడండి, చాలా ఇంపార్టెంట్, వాట్ ఆర్ ద డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ లీడర్షిప్, విచ్ స్టైల్స్ ఆఫ్ లీడర్షిప్ ఈజ్ యాన్ ఎఫెక్టివ్ అకార్డింగ్ టు యూ. అంటే నాయకత్వం విభిన్న శైలులు అంటే ఏమిటి, మీ అభిప్రాయం ప్రకారం ఏ నాయకత్వ శైలిని ప్రభావవంతంగా ఉంటుంది. ఇక్కడ నాయకత్వ శైలులు చూడండి, ప్రజాస్వామ్య నాయకత్వం, నిరంకుశత్వ నాయకత్వం, లైసర్ ఫెయిల్ లీడర్షిప్, వ్యూహాత్మక నాయకత్వం,
పరివర్తన నాయకత్వం, లావాదేవీ నాయకత్వం, కోచింగ్ లీడర్షిప్, బ్యూరోక్రాటిక్ నాయకత్వం, దార్శనిక నాయకత్వం, పేస్ సెట్టింగ్ లీడర్షిప్, సిచ్యువేషన్ లీడర్షిప్ అనేటటువంటివి 11 రకాలుగా ఉండడం జరుగుతుంది. ఇందులో చూడండి, భారతదేశంలో అయితే మోడీ గారు ప్రజాస్వామ్య నాయకత్వంలో ఉంటాడనమాట. సో ఇప్పుడు చైనాలో అయితేనంటే ఎవరు అక్కడ ఎవరు పిఎంగా ఉన్నా సరే, అంటే ఎవరు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నా సరే, వ్లాదిమిర్ పుతిన్ ఉన్నారు కదా, ఆయన ఎట్లా ఉంటాడు, బాగా అగ్రెసివ్గా నిరంకుశత్వంగా ఉంటాడనమాట. సో ఏ విధంగా అయితే ఇప్పుడు ట్రంప్ ఉన్నాడు అనుకోండి, ఆయన నిరంకుశత్వంగా ఉంటాడు. భారతదేశంలో గాంధీ విధానాలన్నీ ప్రజాస్వామ్యంగా ఉంటే మీకు జస్ట్ చెప్తున్నా. ఇక్కడ జర్మనీలో హిట్లర్ యొక్క స్వభావాలన్నీ నిరంకుశత్వంగా ఉండడం జరుగుతుంది. ఇంకా వ్యూహాత్మకంగా అనేటటువంటిది, స్ట్రాటజిక్ లీడర్షిప్ అనేటటువంటిది ఇప్పుడు ఏ విధంగా ఉద్యమాలు చేయాలని చెప్పి తెలంగాణ ఉద్యమాలను నడిపించినటువంటి జయశంకర్ సార్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, ఇంకా అనేక మంది అమరులైనటువంటి వ్యక్తులు కావచ్చు, అదంతా ఏమిటి, ఒక స్ట్రాటజిక్ వ్యూహాత్మకమైనటువంటి నాయకత్వం. అట్లాగే ట్రాన్స్ఫర్మెంటల్ లీడర్షిప్, పరివర్తన నాయకత్వం. ఇప్పుడు పరివర్తన నాయకత్వం చూడండి, రతన్ టాటా వాళ్ళకు సంబంధించినటువంటిది ఉన్నదనుకోండి. వాళ్ళకు సంబంధించి ఒక జనరేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ జనరేషన్లో వచ్చేటటువంటి వ్యక్తి ఆ కంపెనీలో పనిచేస్తూ ఆ కంపెనీకి సంబంధించినటువంటివి అన్నీ తెలుసుకున్న తర్వాత ఆ కంపెనీలో తన యొక్క లెవెల్ని పెంచుకుంటూ వస్తూ తన లెవెల్ అనేటటువంటి ట్రాన్స్ఫర్మ్ అవుతుంటారు అన్నమాట. అంటే ఇప్పుడు ఒక నార్మల్గా ఒక ఏఆర్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి తర్వాత ఏఆర్ హెడ్ కానిస్టేబుల్గా, మరియు ఏఆర్ ఎస్ఐగా, దాని తర్వాత సిఐగా, వివిధ డిఫరెంట్ స్టైల్స్గా పైనకి వెళ్ళడం, అంటే ప్రమోషన్స్ పొందుతూ తన లీడర్షిప్ క్వాలిటీలను ఇంకా ఎక్కువ పెంచుకోవడం అనేటటువంటిది. ఇక్కడ ట్రాన్సాక్షనల్ లీడర్షిప్ అంటే లావాదేవీ నాయకత్వం. ఒక వ్యక్తికి నువ్వు డబ్బు ఇవ్వడం ద్వారా నాయకుడిగా ఉండొచ్చు. మీ కుటుంబాల్లో నీవే డబ్బులు ఇస్తున్నావు అనుకోండి, నిన్నే నాయకుడు అనుకుంటారు. నువ్వు పక్కింటోనికి కూడా ఇస్తున్నావు అనుకో, అక్కడ కూడా నువ్వే నాయకుడు. ఇంకా ఎదురింటోనికి కూడా ఇస్తున్నావు అనుకో, అక్కడ కూడా నువ్వే నాయకుడు. మరియు కోచింగ్ లీడర్షిప్. ఇప్పుడు నార్మల్గా బీఆర్ షెప్పి గారు కావచ్చు, ఎవరైనా కశ్యప్ గారు లాంటి వాళ్ళు ఏం చేస్తారు, కోచ్ చేస్తారు, గైడ్ చేసి కోచింగ్ వాళ్ళ లీడర్షిప్ అండర్లో మిగతా వాళ్ళు పనిచేస్తారు. ఇక్కడ బ్యూరోక్రాటిక్ లీడర్షిప్ అంటే ఏంటి, బ్యూరోక్రాటిక్ అంటే ఏంటి, న్యాయమైనటువంటి, ఇక్కడ డెమోక్రాటిక్గా ఉంటుంది. బ్యూరోక్రాటిక్ అంటే చట్టం పరిధిలో అన్నట్లు గుర్తుపెట్టుకోండి. విజనరీ లీడర్షిప్ అనేటటువంటిది చూడండి, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీని కట్టినరు అని చెప్పి ఇక్కడ సాఫ్ట్వేర్ డెవలప్ అయ్యే విధంగా కోకాపేటలో, హైకోర్టు లాంటి హైటెక్ సిటీ లాంటి ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలను ముందే ఊహించి అనేటటువంటిది విజనరీ లీడర్షిప్గా మనం చెప్తామన్నమాట. సో మన అవ్వలో తాతలో మనకు భూమిని సంపాదించి పెట్టడం, ఇదంతా ఏంటంటే విజనరీ లీడర్షిప్, ముందు తరాన్ని ఊహించడం. మరియు పేస్ సెట్టింగ్ లీడర్షిప్ అనేటటువంటిది వాళ్ళ ముఖాన్ని చూడడం వల్ల మనం వాళ్ళని మార్గంలో మనం వెళ్ళగలుగుతాం. అటువంటి కాన్సెప్ట్ అంటే వాళ్ళకు సంబంధించినటువంటి అబ్జర్వేషన్ని, వాళ్ళకి సంబంధించినటువంటి స్కిల్స్ని నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకు అందించడం అనమాట. సిచ్యువేషనల్ లీడర్షిప్. ఇప్పుడు ఒక సిచ్యువేషన్, లూసిఫర్ సినిమా తీసుకోండి, అక్కడ ఎవరైతే నయనతార గారు ఉంటారో అక్కడ ఎవరైతే చిరంజీవి గారు ఆమెనే వచ్చేటట్లు చేయడం, ఆమె ఒక సిచ్యువేషనల్గా యాక్సిడెంటల్గా లీడర్షిప్ అనేటటువంటి వాళ్ళు కూడా కావచ్చు అనమాట. ఇది మీరు జనరల్గా ఈ 11ని రాయవచ్చు అనమాట. సో లీడర్షిప్ స్టైల్స్ అంటే 11 టైప్స్గా ఉంటాయని చెప్పి రాయండి. నెక్స్ట్ అండర్స్టాండింగ్ లీడర్షిప్ అండ్ ఇట్స్ ఇంపార్టెన్స్, వాట్ ఈజ్ లీడర్షిప్, వై లీడర్షిప్ రిక్వైర్డ్, whom do you consider as an ideal leader, traits and models of leadership, are leadership born or made, key characteristics of an effective leadership styles, పర్స్పెక్టివ్ ఆఫ్ డిఫరెంట్ లీడర్స్ అనేటటువంటివి, వీటి గురించి చూద్దాం. ఇప్పుడు స్వీయ ప్రేరణ అనేటటువంటిది ఏంటంటే మనలో నుంచి మాత్రమే ప్రేరణ పొందడం, అట్లాగే వివిధ వ్యక్తుల నుంచి పొందడం అనేటటువంటిది అదర్ పర్సన్స్ నుంచి పొందేటటువంటిది మోటివేషన్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ చూడండి, లీడర్స్ బార్న్ నాట్ మేడ్ అనేటటువంటిది ఏంటంటే నాయకుడు పుట్టకంతో ఉండడు అని చెప్పి. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకోండి, కేసీఆర్ గారి పిల్లలో, చంద్రబాబు గారి పిల్లలో, వైఎస్ రాజశేఖర్ రెడ్డి పిల్లలో, ఎన్టీఆర్ పిల్లలో కాకుండా మిగిలిన సీఎంలు ఉంటారు చూడండి, అంజయ్య గారి పిల్లలు, పివి నరసింహారావు గారి పిల్లలు,
మరియు కాసు బ్రహ్మానందరెడ్డి గారి పిల్లలు, మరియు నెదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి పిల్లలు, మరియు రోసయ్య గారి పిల్లలు, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారి పిల్లలు, వీళ్ళందరూ బాహ్య ప్రపంచంలో కనిపించరు. ఎందుకు? వాళ్ళ తల్లిదండ్రులకు ఉన్నంత స్టైల్స్, వాళ్ళ తల్లిదండ్రులకు ఉన్నటువంటి ఎఫెక్టివ్ లీడర్షిప్ క్వాలిటీస్, స్కిల్స్ అనేటటువంటివి వాళ్ళ లోపల కూడా బిల్డ్ కాలేవు. ఒక వ్యక్తి లీడర్గా తయారు కావాలని అంటే లీడర్ కొడుకు పుట్టాల్సినటువంటి పని లేదు, సొంతంగా కూడా కావచ్చు అనమాట. ఇప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి కావచ్చు, నరేంద్ర మోడీ గారు కావచ్చు, బిల్ గేట్స్ గారు కావచ్చు, అబ్రహాం లింకన్ గారు కావచ్చు, మదర్ తెరిసా గారు కావచ్చు, మహాత్మా గాంధీజీ గారు కావచ్చు, ఇటువంటి వాళ్ళందరూ ఒక లీడర్కి పుట్టలేదు, కానీ లీడర్లలాగా తయారు చేసిండ్రు. మహాత్మా గాంధీ గారు అహింస పద్ధతిలో తనలాగా పనిచేసేటటువంటి కామన్ పీపుల్స్ని, తనలాగా ఐడియాలజీ ఉన్నటువంటి వాళ్ళను స్వతంత్రంలో ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేసి అనేక ఉద్యమాలకు దారితీసిండని చెప్పి ఇది మీరు ఎగ్జాంపుల్గా రాయండి. వాట్ ఈజ్ లీడర్షిప్? నాయకత్వం అంటే ఏమిటి అంటే ఒక వ్యక్తి ఒక సమూహాన్ని లేదా ఒక వ్యక్తిని, వివిధ మంది వ్యక్తులను ఒక ఇన్ఫ్లుయెన్స్ చేయడం, వాళ్ళను ఒక మార్గంలో ఒక లక్ష్యం దిశగా ప్రయాణింపజేయడమే నాయకత్వము. ఇది హెడ్డింగ్ ఏ విధంగా అంటే నాయకత్వం అంటే ఏంటంటే డెఫినేషన్ అని పెట్టి ఈ విధంగా రాయండి. ఇక్కడ కొన్ని అంశాలు చూడండి. స్వీయ ప్రేరణ, సమగ్రత, వినూత్న వినయం, అప్పగించే సామర్థ్యం, నిజాయితీ, ఇతరుల పట్ల శ్రద్ధ వహించడం, వినటం, స్వీయ అవగాహన, ఆత్మ విశ్వ సమూహ భావాలు, తెలివి, కృతజ్ఞతీయ మరియు క్రమశిక్షణ, నేర్చుకునే చురుకుదనం, ఇవన్నీ కూడా లీడర్షిప్కి ఉండేటటువంటివి అనమాట. సో లీడర్ అనేటటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా ఫేర్గా, నిజాయితీగా ఉండగలగాలి, ఎప్పుడు కూడా తనకు రెస్పెక్ట్ పొందాలి, వివిధ వ్యక్తులకు రెస్పెక్ట్ని ఇవ్వాలి, మరియు సెల్ఫ్ డిసిప్లిన్ అనేటటువంటిది ఉండాలి. ట్రేడ్స్ ఆఫ్ ఏ గుడ్ లీడర్షిప్ అనేటటువంటిది ఏదైతే ఉన్నదో, మీరు ఏ క్వశ్చన్ వచ్చినా కూడా ఈ పాయింట్స్ రాయొచ్చు అనమాట. ఒక లీడర్కు ఉండాల్సినటువంటి అంశాలు, ఒక లీడర్కి మంచి వినేటటువంటి అవగాహన, అర్థం చేసుకునేటటువంటి భావన, ఇతరుల పట్ల శ్రద్ధ వహించేటటువంటిది, కృతజ్ఞత తెలపడం, మరియు టైం మేనేజ్మెంట్ ఉండడం, క్రమశిక్షణ ఉండడం, ఆత్మవిశ్వాసం ఉండడం, తనే భయపడకుండా వివిధ సమూహాలను భయపెట్టకుండా తను ముందుకు తీసుకెళ్లే విధంగా ఉండడం. ఇప్పుడు కేసీఆర్ గారు ఏదైతే నిరాహార దీక్ష చేసిండ్రు అనుకోండి, వివిధ మంది వ్యక్తులు అమరులైనటువంటి వాళ్ళు నిరాహార దీక్ష చేసిండ్రు అనుకోండి, మేము నిరాహార దీక్ష చేస్తే చనిపోతాం అని భయపడలేదు. భయపడుతానంటే మిగతా వ్యక్తులు కూడా అదే విధంగా ఉంటారు. ఇప్పుడు ఏదైతే సింగరేణి బొగ్గు గనిలో ఉన్నారనుకోండి, ఒక లీడర్గా పనిచేసేటటువంటి ఎవరైతే సీనియర్ పర్సన్ ఎవరైతే ఉంటారో ఆ తర్వాత కిందికి వెళ్తుంటే బొగ్గు మీద వాడి చనిపోతాం అనేటటువంటి అంశం ఏముండదు. వాళ్ళు వెళ్తుంటారు, మిగతా వాళ్ళు కూడా వస్తుంటారు అనమాట. సో అక్కడ వివిధ వ్యక్తులకు సపోర్ట్ ఇవ్వడం, వివిధ వ్యక్తులకు సంబంధించినటువంటి ఆనెస్టీగా ఉండడం, ఇక్కడ వాళ్ళకు సంబంధించినటువంటి విజన్ని కరెక్ట్ చెప్పడం, వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయడం, ఎంపవర్ చూపించడం, ఫెయిర్గా ఉండడం, ఇదంతా కూడా ఏంటంటే ఒక లీడర్కు ఉండేటటువంటి క్వాలిటీలు అని చెప్పి గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏ ప్రశ్న వచ్చినా లీడర్షిప్ అనేటటువంటిది ఏంటంటే ఒక వ్యక్తిని, ఒక సమూహాన్ని ఒక లక్ష్యం దిశగా ప్రభావితం చేసి వాళ్ళని ముందుకు తీసుకెళ్లడమే లీడర్షిప్. లీడర్కు ఉండేటటువంటిది టైం మేనేజ్మెంట్తో పాటు ఏదైతే డబ్బుల మేనేజ్మెంట్ కావచ్చు, ఇదంతా మేనేజ్మెంట్ స్కిల్స్ అనేటటువంటివి ఒక లీడర్కు ఉండాలి అని చెప్తున్నారు అనమాట. సో క్రమశిక్షణ ఉండాలి, తెలివి ఉండాలి, తను ఫెయిర్గా ఉండాలి, ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే విధంగా ఉండాలి అనేటటువంటివి చెప్పండి. అట్లాగే పుట్టుకతో ఎవరు లీడర్స్ కారు, ఎందుకు నా దృష్టిలో పుట్టుకతో ఎవరు లీడర్స్ కారు అని చెప్పి ఇంతకుముందు చెప్పినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి, నరేంద్ర మోడీ, కేసీఆర్ గారు, మహాత్మా గాంధీ గారు, బిఆర్ అంబేద్కర్ గారు, అబ్రహాం లింకన్ గారు, ఇటువంటి వాళ్ళందరినీ మీరు రాయండి అనమాట. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇన్నోవేటివ్ లీడర్షిప్ యొక్క లక్షణాలు ఏమిటి? క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఫ్యూచర్స్ ఆఫ్ ఇన్నోవేటివ్ లీడర్షిప్. ఇక్కడ నాయకత్వంకి సంబంధించినటువంటి లక్షణాలు: ఒక మార్గదర్శకత్వం ఉండాలి, నియంత్రణ అధిపతిగా ఉండాలి, పరిశోధనాత్మకంగా దిశ ఉండాలి, వ్యక్తిత్వ వికాసం అనేటటువంటిది ఉండాలి. ఇప్పుడు లీడర్ అనేటటువంటి వ్యక్తి ఇప్పుడు బొగ్గు గనిలోకి వెళ్తున్నప్పుడు తన యొక్క తెలివితేటలను ఉపయోగించి మీరు అక్కడ సైడ్ వెళ్తానంటే కింద పడతారు, అక్కడ సైడ్ వెళ్తే ప్రమాదం ఉంది అని చెప్పి తను నియంత్రించగలగాలి, తను వాళ్ళని జడ్జి చేయగలగాలి, వాళ్ళని వెనక్కి రప్పించగలగాలి. ఇట్లా లీడర్షిప్ అనేటటువంటి వ్యక్తి కంట్రోల్ చేయగలగాలి మరియు డైరెక్షన్ ఇవ్వగలగాలి, అట్లాగే గైడెన్స్ని కూడా ఇవ్వగలగాలి. ఇప్పుడు తనకు సంబంధించినటువంటి నిజాయితీగా ఉండి
తెలివిగా ఉండి మార్గదర్శకం ఇచ్చి మరియు వాళ్ళని గైడ్ చేసి వాళ్ళకు సంబంధించినటువంటి నిజాలను డైరెక్ట్ చేస్తూ వాళ్ళకు సంబంధించినటువంటి కొత్త అంశాలను పరిశోధనాత్మకంగా తెలియజేసేటట్లు ఒక లీడర్షిప్కు ఉండాలి. లీడర్షిప్ అనేటటువంటి వ్యక్తి సమర్థవంతమైనటువంటి గైడెన్స్ని ఇవ్వాలి, సమర్థవంతమైనటువంటి నియంత్రణని ఇవ్వాలి. సమర్థవంతంగా అంటే వాళ్ళని కొట్టాలి తిట్టాలి అనేటటువంటి కాన్సెప్ట్ కూడా లీడర్షిప్పే. ఇప్పుడు అమ్మ నాన్న ఉన్నారనుకోండి, వాళ్ళు మనల్ని కొట్టడం అనేటటువంటిది కూడా వాళ్ళ యొక్క లీడర్షిప్. ఉత్తమమైనటువంటి పిల్లల్ని తయారు చేసేటటువంటి ప్రాసెస్లో వాళ్ళు గైడెన్స్ ఇవ్వడం అనేటటువంటిది ఏంటి, కంట్రోల్ చేయడం అనేటటువంటిది గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. వాళ్ళ యొక్క వ్యక్తిత్వ వికాసం అనేటటువంటిది ఏ విధంగా ఉండాలి, వాళ్ళ మిగిలిన పీపుల్స్ అందరిని కూడా వాళ్ళలాగా తయారు చేసే విధంగా వ్యక్తిత్వ వికాసం పెంపొందించే విధంగా మార్గదర్శకత్వం గైడెన్స్ అనేటటువంటిది ఇవ్వగలగాలి. అట్లాగే మంచి నాయకుని యొక్క లక్షణాలు ఏమిటి అనేటటువంటిది చూద్దాం. హూ ఈజ్ యాన్ ఐడియల్ లీడర్ అకార్డింగ్ టు యూ? నీ ప్రకారం మంచి ఆదర్శ నాయకుడు ఎవరు అని చెప్పి చెప్పండి. ఇప్పుడు నా ప్రకారం మంచి ఆదర్శ నాయకుడికి ఉండాల్సినటువంటి లక్షణాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి అని చెప్పి హెడ్డింగ్ పెట్టి, ఈ విధంగా మంచి నాయకుడికి స్వీయ ప్రేరణ ఉండాలి, సమగ్రత ఉండాలి, సరైన గైడెన్స్ని ఇవ్వాలి, సరైన కంట్రోల్ ఇవ్వాలి, మరియు నిజాయితీ ఉండాలి, ఇతరుల పట్ల శ్రద్ధ ఉండాలి. అట్లాగే లీడర్ అనేటటువంటి వ్యక్తి ముందు వినాలి, చదవాలి. ఆ విధంగా తర్వాత ఇంతకుముందు మీకు చూపించిన కదా 11 రకాల లీడర్షిప్లు అనేటటువంటివి స్టైల్స్ ఏంటి, ఈ సమర్థవంతమైనటువంటి లీడర్షిప్ స్టైల్స్లో ఒకటనమాట. సో ఈ 11 రకాల లీడర్షిప్లలో గైడెన్స్, కంట్రోలు, మార్గదర్శకత్వం, నిజాయితీ, ఇతరుల పట్ల, మరియు ఏదైనా పనిని పొందిన తర్వాత విశ్వాసాన్ని పొందిన తర్వాత వాళ్లకు కృతజ్ఞత అనేటటువంటిది, ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అనేటటువంటిది చెప్పడం, మరియు తెలివి అనేటటువంటిది ఉండడం, ఇతరుల యొక్క తెలివిని గుర్తించడం, ఒక నాయకుడు ఇంకో నాయకుడిని సృష్టించడం, ఇవన్నీ యొక్క సమర్థవంతమైన నాయకుని యొక్క లక్షణాలు అని చెప్పి గుర్తుపెట్టుకోవడానికి. ఇప్పుడు వాట్ ఈజ్ మేనేజ్మెంట్ అనేటటువంటిది చూద్దాం. మేనేజ్మెంట్ అంటే ఏంటి, కోఆర్డినేషన్ మరియు ఆర్గనైజేషన్ అని చెప్పినాం కదా. సో ఇక్కడ ప్రతి లీడర్ తను చేస్తున్నటువంటి తన గోల్, తన యొక్క లక్ష్యం దిశగా ప్రయాణింపజేస్తున్నప్పుడు అతను మేనేజ్మెంట్ చేయగలగాలి. సో మేనేజ్మెంట్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ కోఆర్డినేటింగ్ పీపుల్ అండ్ అదర్ రిసోర్స్ టు అచీవ్ ద గోల్స్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. ఇప్పుడు మీకు మేనేజ్మెంట్ అనేటటువంటిది చెప్తా. సో ఇక్కడ ఫహద్ ఫాజిల్కి ఏదైతే పుష్ప సినిమాలో శెఖావత్ ఉంటాడు కదా, ఆయన ఫహద్ ఫాజిల్కి సంబంధించినటువంటి ఒక సినిమా ఉంటుంది. ఆ సినిమాలో ఆయన పాస్టర్గా ఉండడం, ఆ పాస్టర్ నిర్వహించేటటువంటి కార్యక్రమాలను వివిధ వ్యక్తులు లైవ్ ఇవ్వడం, మరియు వివిధ వ్యక్తులు ఆయనకు కంటెంట్ను రాసి ఇవ్వడం, వివిధ వ్యక్తులు డబ్బు మేనేజ్మెంట్ చేయడం, వివిధ వ్యక్తులు రోగులను తీసుకురావడం, వివిధ వ్యక్తులు ఆయిల్స్ తేవడం, ప్రేయర్ ఆయిల్ ఇవ్వడం, ఇదంతా ఒక 20-30 సమూహాలు అనేటటువంటివి ఆయన కోసం పనిచేస్తూ డబ్బును సంపాదిస్తున్నాయి. గ్లోబల్ పీస్ అని ఏదో ఒక ఆర్గనైజేషన్ పెట్టి. సో ఇక్కడ ఏంటి, వాళ్ళంతా మేనేజ్మెంట్ చేయడం అనమాట. సో ఇక్కడ వాట్ ఈజ్ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే, మేనేజ్మెంట్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ కోఆర్డినేటింగ్ పీపుల్ అండ్ అదర్ రిసోర్సెస్ టు అచీవ్ ద గోల్స్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. ఒక నాయకుడు ఒక నాయకత్వ శైలిని ప్రదర్శిస్తున్నప్పుడు ఆయన ఒక గోల్, ఒక అచీవ్మెంట్ గురించి ఆకాంక్షిస్తాడు. ఆ ఆకాంక్షించినప్పుడు అది నెరవేరేటట్లు చేసేటటువంటిది ఏంటంటే మేనేజ్మెంట్, నిర్వహణ, ఒక సమన్వయం అనేటటువంటిది మనుషుల మధ్య, డబ్బు మధ్య, ఫుడ్ మధ్య, షెల్టర్ మధ్య, వాళ్ళ ఉండేటటువంటి వేషధారణ దుస్తుల మధ్య, వాళ్లకు కరెంటు, వాళ్ళకు సంబంధించినటువంటి ట్రావెలింగ్, అవన్నిటిని చూడడం మేనేజ్మెంట్ అనమాట. సో మీరు మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి వాటిల్లో చూడండి, మేనేజ్మెంట్కు సాధారణంగా ఉండేటటువంటి ప్లానింగ్, ఒక సభ ఎప్పుడు స్టార్ట్ కావాలి, ఎన్నిటికి ప్రారంభం కావాలి, ఎన్నిటికి ముగియాలి, మరియు ఆర్గనైజేషన్, దాంట్లో ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి డబ్బులు ఎంత ఖర్చు కావాలి, కల్చరల్ డిపార్ట్మెంట్ ఎవరు చూడాలి, ఫుడ్ సెక్షన్ ఎవరు చూడాలి, మరియు వివిధ నాయకుల యొక్క లిస్ట్ ఎవరు చూడాలి, మరియు నాయకులు ఎప్పుడు ఏం టైంలో ఏం మాట్లాడాలి, ఇదంతా ఆర్గనైజేషన్ మరియు కోఆర్డినేటింగ్. మరియు డైరెక్టింగ్ అనేటటువంటిది కూడా ఈ వ్యక్తి ఈ పని చేయాలి, ఈ వ్యక్తి ఈ విధంగా అనేటటువంటిది డైరెక్టింగ్ చేయడం. ఇక్కడ మేనేజ్మెంట్లో లీడర్షిప్ని అనేటటువంటిది కూడా ఇంక్లూడ్ అయ్యి వస్తుంది అనమాట. సో ఇక్కడ మేనేజ్మెంట్ ఒక సమూహంలో ఒక వ్యక్తి వివిధ వ్యక్తులకు వివిధ బాధ్యతలను ఇచ్చి చేపించడం అనేటటువంటిది ఒక మేనేజ్మెంట్ చేయడం. అందులో కూడా లీడర్షిప్ అనేటటువంటిది, లీడర్ అనేటటువంటిది ఉంటుంది. ఇప్పుడు ఒక పెద్ద ఇల్లుని ఒక సభ కోసం, ఒక పెద్ద భవనాన్ని ఒక పార్టీ కోసం, ఇప్పుడు ఒక కమ్యూనిస్ట్ పార్టీ వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఆయన ఐడియాలజీ కోసం కొంతమంది సమూహాన్ని తయారు చేసి ఒక పెద్ద బిల్డింగ్ కట్టాలని అనుకుంటున్నాం. ఇప్పుడు ఆ బిల్డింగ్లో మేనేజ్మెంట్ ఎట్లా ఉంటుందంటే,
టైల్స్ వేయడం ఒక రకమైనటువంటి మేనేజ్మెంట్, దానికి కూడా ఒక లీడర్ ఉంటాడు. మేస్త్రి పని చేయడం ఒక రకమైనటువంటి మేనేజ్మెంట్, దానికి కూడా ఒక లీడర్ ఉంటాడు. దాని తర్వాత కరెంటుని తీసుకురావడం, ఆ కరెంటు డిపార్ట్మెంట్లో దానికి కూడా ఒక లీడర్ ఉంటాడు. ఆ వ్యక్తి ఏం చేస్తాడు, వైర్లు ఇట్లా గుంజాలి, కరెంటుని ఇక్కడ ఇది ఇవ్వాలి, ఫ్యాన్ ఇక్కడ పెట్టాలి, ఇవన్నీ. సో రెస్పాండింగ్ టు ఫీడ్బ్యాక్, మేనేజ్మెంట్లో చేసిన పని యొక్క ఫీడ్బ్యాక్ అనేటటువంటిది తిరిగి ఇవ్వడం, నచ్చిందా నచ్చలేదా. ఇప్పుడు మన పెళ్ళికి ఒక వ్యక్తి 10,000 వేసిండు అనుకోండి, ఫీడ్బ్యాక్ తిరిగి తీసుకుంటాం, ఓకే నచ్చిందా, ఈ విధంగా చేయాలన్నా, నెక్స్ట్ వాళ్ళకి మేము ఎట్లా సర్వ్ చేసుకోవాలి. ఒక ఫుడ్ సెక్షన్ ఉన్నాడు అనుకోండి, ఓకే ఫుడ్ నచ్చిందా నచ్చలేదా, ఓకే సాల్ట్ ఎక్కువైంది తక్కువైంది, మసాలా ఇది కాదు ఇంకొకటి వాడాలి అని చెప్పి, ఆయిల్ ఎక్కువ తక్కువ వేయాలని చెప్పి తను మార్చుకుంటాడు అనమాట. మేనేజ్మెంట్ స్కిల్స్లో ఇంపార్టెంట్. చూడండి, వివిధ రకాల నిర్వహణ నైపుణ్యాలను వివరించండి. ఎక్స్ప్లెయిన్ వేరియస్ సెల్ఫ్ మేనేజ్మెంట్ స్కిల్స్ అనేటటువంటి దానికి గురించి చూద్దాం. స్వీయ నిర్వహణ అనేది వ్యక్తిగత మరియు వృత్తిపరమైనటువంటి లక్ష్యాలను సాధించడానికి వారి భావోద్వేగాలు, ప్రవర్తనలు మరియు ఆలోచనలను నియంత్రించే వ్యక్తి యొక్క సామర్థ్యాన్ని సూచిస్తుంది. ఇది ఆరోగ్యంగా మరియు స్థిరంగా జీవించడానికి, సమర్థవంతంగా పనిచేయడానికి, ఒత్తిడిని నిర్వహించడానికి మరియు సమతుల్య జీవితాన్ని నిర్వహించడానికి మిమ్మల్ని అనుమతించే అనేక నైపుణ్యాలను కలిగి ఉంటుంది. సమన్వయ నిర్వహణ, ఎమోషనల్ రెగ్యులేషన్ అనేటటువంటి ఉదాహరణలు. సో ఉత్పాదకతను పెంచడానికి మరియు గడువులను చేరుకోవడానికి ప్రభావవంతంగా పనులను ప్లాన్ చేయగల మరియు ప్రాధాన్యతను ఇవ్వగల సామర్థ్యం. మీ భావోద్వేగాలను గుర్తించడం, అర్థం చేసుకోవడం మరియు నిర్వహించడం, కార్యసాధనలో జోక్యం చేసుకోకుండా నిరోధించడం. సో ఇక్కడ చూడండి, మేనేజ్మెంట్ అనేటటువంటిది కొంత సెల్ఫ్ మేనేజ్మెంట్ ఉంటుంది, గ్రూప్ మేనేజ్మెంట్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు సెల్ఫ్ మేనేజ్మెంట్ ఉందనుకో, నీ పెళ్ళిని నువ్వే ఎట్లా నిర్వహించుకుంటావు అనేటటువంటి సెల్ఫ్ మేనేజ్మెంట్. ఇక్కడ గ్రూప్ మేనేజ్మెంట్ ఉందనుకోండి, మీ ఇల్లుని ఎట్లా కట్టాలి, మేస్త్రీలు, కరెంటు, ప్లంబరు, పెయింటర్, అందరూ అన్ని డిపార్ట్మెంట్ల నుంచి గ్రూప్ మేనేజ్మెంట్ అనేటటువంటిది వస్తుంది. సో ఇక్కడ మేనేజ్మెంట్లో టైం అనేటటువంటిది, వనరులు అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. టైం ఎట్లా ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు ఒక బిల్డింగ్ని 30 రోజుల్లో ఒక 3 నెలల్లో కాంట్రాక్ట్ చేయాలంటే నేను వచ్చినప్పుడు 3 నెలల అగ్రిమెంట్లో పూర్తి చేయగలగాలి. సో ఇది మేనేజ్మెంట్. ఇక్కడ లీడర్షిప్ అనేటటువంటిది బలంగా పనిచేసినప్పుడే మేనేజ్మెంట్ అనేటటువంటిది కూడా బలంగా పనిచేస్తుంది. సో ఇక్కడ చూడండి, లిస్ట్ అవుట్ ద టైప్స్ ఆఫ్ ఎంటర్ప్రైనర్షిప్ అనేటటువంటిది, ఇవి మీరు నోటికి రాయొచ్చు, చాలా సింపుల్గా రాయొచ్చు. ఇక్కడ ఏమంటున్నాడు, వివిధ కంపెనీల గురించి రాయినట్టే అడుగుతున్నాడు పరోక్షంగా. సో ఇక్కడ సాంకేతిక డిపార్ట్మెంట్లో కొన్ని కంపెనీలు ఉంటాయి, మరియు ఆపర్చునిటీ ఎంటర్ప్రైనర్షిప్ అంటే ఆశావాద వ్యవస్థాపకతలకు సంబంధించి, అంటే నీకు జాబులు ఇప్పించడము, నేను గైడ్ చేయడము, అటువంటివి అనమాట. సామాజిక వ్యవస్థాపక ఎంటర్ప్రైనర్షిప్లు అంటే ఒక పొలిటికల్ ఏవో ఉంటాయి, మరియు పర్యావరణానికి సంబంధించినటువంటి కంపెనీస్ ఉంటాయి. సాంస్కృతిక డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ తయారు చేసుకోవడానికి, అంటే డ్రెస్సులు తయారు చేయడం మరియు వేషధారణ, మేకప్ తయారు చేయడం, ఇవన్నీ ఏంటి, ఒక రకమైనటువంటి కంపెనీలు. మరియు అనుకరణకు సంబంధించి, సైబర్ వ్యవస్థాపకతకు సంబంధించి, ఇక్కడ మీ సొంతంగా రాయొచ్చు బైసాబ్, ఏం లేదు. టైప్స్ ఆఫ్ ఎంటర్ప్రైనర్షిప్ అంటే డబ్బు సంపాదించడానికి సంబంధించి, కంపెనీలకు సంబంధించి, సాంకేతికంగా శాస్త్ర సాంకేతిక రంగాలు మరియు విద్యుత్ రంగాలు, విద్యా రంగాలు, ఇటువంటివన్నీ కూడా మీరు ఏమైనా రాయొచ్చు. పర్యాటకకు సంబంధించినటువంటి ఎంటర్ప్రైనర్షిప్ ఉండొచ్చు, అట్లాగే క్లాత్ ఎంటర్ప్రైనర్షిప్ ఉండొచ్చు, గోల్డ్ లాంటి మెటల్స్కి సంబంధించినటువంటి ఎంటర్ప్రైనర్షిప్ ఉండొచ్చు, ఏ విధంగానన్నా ఉండొచ్చు. మీకు తెలిసిన కంపెనీస్ గురించి రాయండి, అంత కరెక్టే. సో ఇక్కడ చూడండి, ప్రస్తుత దృష్టాంతంలో ఒక వ్యక్తి జీవితంలో నైతికత యొక్క ప్రాముఖ్యతను, ఎథిక్స్ మరియు మోరల్స్ గురించి తెలపండి అనేటటువంటిది. సో ఇప్పుడు మీకు ఒక కాన్సెప్ట్ ఇస్తా చూడండి. మేనేజ్మెంట్, నువ్వు ఒక బిల్డింగ్ని 3 నెలల్లో తయారు చేయాలి. సో 3 నెలల్లో తయారు చేస్తున్నప్పుడు, రాత్రి పగలు చేస్తున్నప్పుడు, అందులో ఒక కార్మికుడి యొక్క కాలు విరిగిపోయినా సరే వాడిని బయటికి వాడేసి మిగిలిన పీపుల్స్తోని ఆ 3 నెలల్లో కంప్లీట్ చేయడం అనేటటువంటిది ఒక ఎథిక్స్ లేని విషయం. సో ఇక్కడేంటి, ఆ వ్యక్తిని కూడా బాగు చేపించడం, ఆ వ్యక్తికి కూడా సరైనటువంటి ఆరోగ్య ట్రీట్మెంట్ ఇవ్వడం, ఇదంటే ఏంటి, ఎథిక్స్ మోరల్స్ కలిగి ఉండి ఆ వ్యక్తిని కాపాడడం మరియు ఆ బిల్డింగ్ని కూడా పూర్తి చేయగలగడం. అంటే ఏంటి, మోరల్స్ని పాటించడంలో ఎథిక్స్ మేనేజ్మెంట్లో తీసుకోవాల్సినటువంటి చాలా ఇంపార్టెన్స్ అని చెప్పి చెప్తుందన్నమాట. ఎథిక్స్ రిఫర్స్ టు ద రూల్స్ దట్ ఏ సోషల్ సిస్టమ్ ప్రొవైడ్ విత్ అస్. మోరల్స్ ఆర్ అవర్ ఓన్ ప్రిన్సిపల్స్. ఇక్కడ మోరల్స్ అనేటటువంటివి నీ సొంత అభిప్రాయాలు, ఎథిక్స్ అనేటటువంటివి సంఘానికి సంబంధించినటువంటి
అంశాలు. సో నువ్వు మోరల్స్ కలిగి ఉంటే నీ యొక్క వేషధారణ, నీ భాష, నువ్వు మాట్లాడే విధానం, నీకు జీవించే విధానం అనేటటువంటి సక్రమంగా ఉంటాయి. నీకు ఎథిక్స్ కలిగి ఉంటేనంటే సంఘంలో నువ్వు వివిధ వ్యక్తులతో రిలేషన్షిప్ ఎట్లా ఉండాలి, గైడెన్స్ ఎట్లా ఉండాలి అనేటటువంటి నేర్చుకుంటావు. నెక్స్ట్ చూడండి, హౌ డు యూ కంపేర్ ద ఆర్టిఫిషియల్ అండ్ హ్యూమన్ ఇంటెలిజెన్స్, హౌ దోస్ టూ కెన్ బి సింథసైజ్డ్ అంటే మీరు కృత్రిమ మరియు మానవ మేధస్సును ఎలా పోల్చారు, రెండింటిని ఎలా సంశ్లేషణ చేయవచ్చు అని చెప్పి అడుగుతున్నాను. ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, హ్యూమన్ ఇంటెలిజెన్స్ చూడండి. సో ఇక్కడ అబ్స్ట్రాక్ట్ థింకింగ్ ఎబిలిటీని ఎవరు కలిగి ఉంటారు అంటే నిజమైనటువంటి అంశాన్ని ఎవరు ఉంటారు అంటే మనిషి కలిగి ఉంటాడు. సో ఇక్కడ ఫాస్ట్ క్యాలిక్యులేషన్ ఎబిలిటీ మరియు చాలా స్పీడ్గా ఉండేటటువంటిది, యాక్యురేట్గా ఉండేటటువంటిది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఉంటుంది. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటటువంటిది ఇది ఒక మిషన్, మరియు ఏదైతే హ్యూమన్ ఇంటెలిజెన్స్ అనేటటువంటిది ఒక మనిషి అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటటువంటిది మరియు హ్యూమన్ ఇంటెలిజెన్స్ అనేటటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. సో దీనికి సంబంధించి హ్యూమన్ ఇంటెలిజెన్స్ అనేటటువంటిది ప్రత్యేకంగా చెప్తున్నా చూడండి. ఎంత టెక్నాలజీ వచ్చినా సరే ఒక ఆహారాన్ని తయారు చేసేటటువంటి ప్రాసెస్ని టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఏఐ కనుక్కుంటే ఆ ఫుడ్ని ఎట్లా తయారు చేయాలి, ఆ ఫుడ్ని ఎట్లా ప్రిపేర్ చేయాలి అనేటటువంటిది ఎంత ఏఐ దగ్గర ఉన్నా సరే ఆ ఫుడ్ని పండించడం అనేటటువంటిది, ఆ ఫుడ్ని సంరక్షించడం అనేటటువంటిది ఖచ్చితంగా హ్యూమన్ ఇంటెలిజెన్స్తోనే ఉంటుంది. ఒక పిల్లవాడి యొక్క సంరక్షణ ఏఐ తీసుకుంటే ఆ పిల్లవాడిని పుట్టించడం అనేటటువంటిది హ్యూమన్ ఇంటెలిజెన్స్ వద్ద మాత్రమే ఉండడం జరుగుతుందన్నమాట. సో ఏఐకి ఏఐ అనేటటువంటిది యాక్యురేట్గా ఉంటుంది, క్యాలిక్యులేట్ అనేది స్పీడ్గా చేస్తుంది, గణాంకాలను, లెక్కలను, ఇట్లా మ్యాథమెటిక్స్ అనేటటువంటిది చాలా స్పీడ్గా ఉంటుంది, తక్కువ అబద్ధమైనటువంటి అంశాలు ఉంటాయి. అంటే నువ్వు క్యాలిక్యులేట్ చేసినటువంటి అన్నీ కూడా కరెక్ట్గా ఉంటాయి. హ్యూమన్ ఇంటెలిజెన్స్లో తప్పు ఉండేటటువంటి అవకాశం కూడా ఉంటుంది అనమాట. సో ఇది లీడర్షిప్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి సబ్జెక్టులో కొన్ని ఇంపార్టెంట్. మ్యాక్సిమం మీకు ఒక్క క్వశ్చన్ కూడా పోదు, చెప్తున్నాను చూడండి. లీడర్ అంటే లీడర్షిప్ అనేటటువంటిది మేనేజ్మెంట్కి సంబంధించి టైప్స్ ఆఫ్ ఎంటర్ప్రైనర్షిప్ అనేటటువంటిది మరియు డిఫరెంట్ క్వశ్చన్స్ ఏ వచ్చినా చూడండి. నాయకులు పుట్టుకతో రారు, నా అభిప్రాయం ప్రకారం రారు అని చెప్పి రాయండి. లీడర్షిప్ అంటే ఏంటంటే ఒక లక్ష్యం దిశగా ఒక వ్యక్తిని, ఒక సమూహాన్ని ప్రభావితం చేసి ఒక మార్గంలో ప్రయాణింపజేయడం లీడర్షిప్. ఇతను సరైన నాయకత్వ ధోరణులను కలిగి ఉండాలి అని చెప్పి దానికి మళ్ళీ హెడ్డింగ్స్ పెట్టి అప్పుడు లీడర్ అనేటటువంటి వ్యక్తి సరైన గైడెన్స్ ఇవ్వాలి, సరైన కంట్రోల్ చేయాలి, సరైనటువంటి మార్గదర్శకత్వం ఇవ్వాలి, తెలివితో ఉండాలి మరియు కృతజ్ఞత భావం ఉండాలి. లీడర్ అనేటటువంటి వ్యక్తి ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే తన ఒక క్రియేట్ అయినటువంటి ఒక విజన్ అనేటటువంటిది ఉండాలి. మేనేజ్మెంట్ అనేటటువంటిది వనరుల యొక్క సంరక్షణ, టైం మేనేజ్మెంటు, లీడర్షిప్ స్కిల్స్ని పెంచడం మరియు సరైన వనరులతో ఆ సిస్టమ్ అనేటటువంటిది కరప్ట్ కాకుండా, అంటే లంచాల వైపు వెళ్లకుండా మేనేజ్మెంట్ అనేటటువంటిది ఉండడం, ఇదంతా మేనేజ్మెంట్కి సంబంధించి. సో బెస్ట్ లీడర్ అనేటటువంటిది మీకు తెలిసినటువంటి అబ్రహాం లింకన్, వాజ్పేయి గురించో, కేసీఆర్ గురించో, రేవంత్ రెడ్డి గురించో, మీకు నచ్చిన వాళ్ళ గురించి ఒక ఎగ్జాంపుల్ లాగా ఇవ్వండి. ఏం రాసినాను కూడా ఈ సబ్జెక్ట్కి సంబంధించి వాటి గురించి బోల్డ్ చేస్తూ ఆ లీడర్షిప్ మేనేజ్మెంట్ గురించి రాయండి. మేనేజ్మెంట్ అంటే ఏంటి? ఒక నిర్వహణని సమర్థవంతంగా చేయడం, ఒక పనిని సమర్థవంతంగా చేయడం, ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ని సమర్థవంతంగా చేయడమే మేనేజ్మెంట్ అని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. లీడర్షిప్ స్టైల్స్కి సంబంధించి ఉన్నాయి. ఇక్కడ లీడర్ అనేటటువంటి వ్యక్తి సమూహాన్ని లక్ష్యాన్ని చేరుకునే విధంగా ముందుకు తీసుకెళ్ళాలి. ఆయనకు సంబంధించినటువంటి ఒక డిఫరెంట్ టైప్స్, ఒక 11 టైప్స్ ఉన్నాయి నాయకత్వ శైలులు. మరియు నాయకుడు అనేటటువంటి వ్యక్తి ఆత్మవిశ్వాసం కలిగి ఉండాలి, ఇతరుల పట్ల శ్రద్ధ ఉండాలి, అతను తెలుసుకున్నటువంటిది ఇతరులకు పంచగలగాలి, మరియు వినటం, స్వీయ అవగాహన తెలిసి ఉండాలి, క్రమశిక్షణ ఉండాలి. మేనేజ్మెంట్ అనేటటువంటిది లెర్నింగ్ ఎబిలిటీ అనేటటువంటిది, గ్రాటిట్యూడ్ అనేటటువంటిది, సెల్ఫ్ అవేర్నెస్ అనేటటువంటిది, ఎబిలిటీ టు డెలిగేట్ అనేటటువంటిది, ఇంటిగ్రిటీ అనేటటువంటిది, సపోర్టివ్ సిస్టమ్ అనేటటువంటిది, టెక్ సర్వే అనేటటువంటిది, రిలయన్స్ అనేటటువంటిది, ప్యాషన్ అనేటటువంటిది. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ప్యాషన్ అనేటటువంటిది. తనకు సంబంధించి పెయింటింగ్ చేస్తుంటే ఆయనకు ఆ పెయింటింగ్ చేసే దాంట్లో డబ్బులు సంపాదించడం ఉండొద్దు, ఖచ్చితంగా ఆ పెయింటింగ్లో గొప్ప స్థానంకి వెళ్ళే విధంగా ఉండాలన్నమాట. సో నాయకుడికి ప్యాషన్ అనేటటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పి చెప్పుకోవచ్చు. కానీ మేనేజ్మెంట్కు ప్యాషన్ అవసరం లేదు, కేవలం కోఆర్డినేషన్ బెస్ట్గా ఉండాలని చెప్పి
చెప్పుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. ఏ ప్రశ్న వచ్చినా సరే మీరు భయపడకుండా నేను చెప్పినటువంటి ఇంతసేపు చెప్పినటువంటి కంటెంట్ని రాయడానికి ప్రయత్నం చేయండి. ఇది డిగ్రీ 4th సెమిస్టర్కి సంబంధించినటువంటి లీడర్షిప్ మేనేజ్మెంట్ స్కిల్స్కి సంబంధించినటువంటి ఎల్ఎంఎస్ సబ్జెక్ట్ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్లు, వాటి ఆన్సర్ల ఎక్స్ప్లెనేషన్. మీకు అన్నిటికి సంబంధించి నేను కూడా ఇట్లా తెల్ల పేపర్ల మీద ఏదో సియా పబ్లికేషన్ పీడిఎఫ్ పెట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. కానీ ఈ విధంగా వీడియోస్ నావి ఎందుకు లేట్ అవుతాయంటే నేను చాలా ఎఫర్ట్స్ పెట్టి ఇవంతా పీపీటీలు పీడిఎఫ్లు ప్రిపేర్ చేయడం అనేటటువంటిది చాలా ఎక్కువ టైంని ఇవ్వడం అనేటటువంటిది గుర్తుంచుకోండి. సో నా ఎఫర్ట్స్ నచ్చితే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఒక 10 మందికి షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. సైనింగ్ అవుట్, నేను మీ దండు వెంకటరాములు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.